రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు అంజాగౌడ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్ మల్లారపు సంతోష్ రెడ్డి హాజరై వారు మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీన మన ప్రియతమ నాయకులు భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదును సెప్టెంబర్ 2న లాంఛనంగా ప్రారంభించిన 12 రోజుల్లోనే 2,50,00,000 మందికి సభ్యత్వాలు నమోదయ్యాయని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని, గతంలో 12 కోట్ల బీజేపీ సభ్యత్వం ఈ దేశంలో తీసుకుని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి గిన్నిస్ రికార్డు నెలకొల్పిందని, భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ అని అన్నారు. माता की नरेंद्र मोदी गारी नायकत्व भारतीय जनता देशानिकी जनता भारतीय जनता देशानिकी जनता संजय गारी नायकत्व బండి సంజయ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం బల 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 భారత్ మాతా. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ముస్తాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మొదలైన సభ్యత్వ నమోదు కార్యక్రమము ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మల్లారపు సంతోష్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరి మదిలో మెదిలేది ఇలా నరేంద్ర మోడీ దేశ సౌభాగ్యం, దేశం సుభిక్షంగా సురక్షంగా ఉండాలంటే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఇలా దేశ ప్రజలందరూ అభివర్ణిస్తున్నారు. అటువంటి తరుణంలో ఈ దేశానికి ఏ పార్టీ అయితే మంచిగా ఉంటుందో ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ అని అందరూ విశ్వసిస్తారు. అటువంటి సందర్భంలో ఇలా గత 10 రోజుల్లో అయితే ప్రారంభించిన 10 రోజులకే ఇలా 2,50,00,000 సభ్యత్వ నమోదులు అయినాయంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఎంత అగ్రగామిగా ఉన్నదో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇలా దేశం సుభిక్షంగా ఉండాలంటే అందరూ దేశ ప్రజలందరూ ఈ భారతీయ జనతా పార్టీలో చేరవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచ దేశాలు సైతం ఇలా నరేంద్ర మోడీ వైపు చూస్తుంటే మన దేశ కుహన లౌకికవాదులు మాత్రం వేరే దేశాల వైపు చూస్తున్నారు. మొన్నటికి మొన్న రాజీవ్ గాంధీ డల్లాస్లో ఏం మాట్లాడారో మీరు అందరూ ఇలా సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ గారు మొన్న ఏం మాట్లాడారో మీరు అందరూ చూస్తున్నారు. ఏం మాట్లాడతాడంటే ఒక హిందుత్వం పైననే, భారతీయ జనతా పార్టీ పైననే పురుడు పోసుకొని ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడైతే ఉన్నదో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఓన్లీ హిందుత్వ వాదాలనే జైళ్ళలో పెట్టి మభ్యపెట్టి ఇలా మనకు ఏదో ఒకటి చేయాలనే సందర్భంలో చూస్తూనే ఉన్నాం. అటువంటి వారిని పారదోలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నడుము కట్టుకొని ఇలా ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా ఉన్నదే ఒక ఏకైక దేశం, హిందూ దేశం మన భారతదేశం. అట్లాంటి దేశంలో మన హిందువులకే రక్షణ లేకపోతే మనం ఎటుపోతామో అధోగతి అయ్యే పరిస్థితి ఉన్నది. దయచేసి దేశ ప్రజలారా, ఈ దేశ సౌభాగ్యం కోరుకునే కార్యకర్తలారా, దయచేసి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలుగా సభ్యత్వం తీసుకొని ఈ దేశ సౌభాగ్యానికి మీరు పాటుపడవలసిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.